ఒక మనిషి పట్టుదలతో ఏదైనా సాధించగలడు అని చెప్పడానికి ఒక నిదర్శనం. సాటి మనిషి ప్రాణాలను కాపాడడం కోసం ఒక అపరిచిత వ్యక్తి చూపించినటువంటి మానవత్వం కలిసి ప్రపంచానికి ఒక గొప్ప సందేశాన్ని ఇస్తోంది. పశ్చిమ బంగాల్ పరగనా జిల్లాకు చెందినటువంటి రవీంద్రనాథ్ అనే ఒక వ్యక్తి మత్స్యకారుడు. తన స్నేహితులు 15 మందితో కలిసి చేపల వేట కోసం వెళ్ళాడు. ఊహించని సంఘటన ఎదురైంది. మొత్తం మిత్రులతో కలిసి వెళ్తున్నటువంటి పడవ తుఫానులో చిక్కుకుంది. కేవలం ఒక్క రవీంద్రనాథ్ మాత్రమే మిగిలాడు. ఒకవైపు చుట్టుముట్టినటువంటి తుఫాన్, పైన చూస్తే ఆకాశం, కిందేమో సముద్రం. గుండెల నిండా ధైర్యం. అదే అతని ప్రాణాలని కాపాడింది. గంటలు గడుస్తున్నాయి, రోజులు గడుస్తున్నాయి. తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్లు లేవు. 1 కాదు 2 కాదు, ఏకంగా 5 రోజుల పాటు సముద్రంలోనే తన ప్రాణాల్ని గుప్పిట్లో పెట్టుకొని ఈతని కొనసాగించాడు. వర్షం వచ్చినప్పుడు వర్షం నీటిని తాగుతూ తన ప్రాణాల్ని కాపాడుకున్నాడు. చావు దగ్గర పడుతుందనే సంగతి అతనికి తెలుస్తోంది. ఈతను మాత్రం ఆపలేదు. 5వ రోజున అనుకోని అద్భుతం జరిగింది. బంగ్లాదేశ్కు సంబంధించినటువంటి ఒక నౌక తన సమీపంలో ప్రయాణిస్తూ ఉంది. ఆ నౌక కెప్టెన్ ఎవరో నీటిలో ఈదుతున్నట్లుగా గమనించాడు. ఒక లైఫ్ జాకెట్ ని రవీంద్రనాథ్కి దగ్గరగా విసిరాడు, కానీ తను పట్టుకోలేకపోయాడు. అయినా కెప్టెన్ తనని వదిలేయాలని అనుకోలేదు. ఎలాగైనా సరే ఆ రవీంద్రనాథ్ అనే వ్యక్తిని కాపాడాలి అని అనుకున్నాడు. లైఫ్ జాకెట్ ని రవీంద్రనాథ్ వైపు విసిరాడు. నెమ్మదిగా లైఫ్ జాకెట్ ని పట్టుకోగలిగాడు రవీంద్రనాథ్. క్రేన్ సహాయంతో రవీంద్రనాథ్ని నౌకలోకి తీసుకువచ్చారు సిబ్బంది మొత్తం. ఒక్కసారిగా రవీంద్రనాథ్ నౌకలోకి చేరుకున్న వెంటనే అందరూ కూడా కేరింతలతో చప్పట్లు కొడుతూ ఒక మనిషిని కాపాడగలిగాం అనే ఆనందాన్ని, సంతోషాన్ని వ్యక్తపరిచారు. అక్కడ కాపాడినప్పుడు చాలా బలహీనంగా ఉన్నాడు రవీంద్రనాథ్.